డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటే అది నాటోకి అంతమే అంటూ డెన్మార్క్ పిఎం ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆవిడ వ్యాఖ్యలను ఎలా చూడాలి? చాలా ధైర్యంగా, చాలా ముక్కుసూటిగా, ఒక రకంగా ట్రంప్ ఏదన్నా నిజంగా ఏమన్నా కొంచెమన్నా ఒక న్యాయబద్ధం అతనిలో మిగిలింటే గనక గ్రీన్లాండ్ జోలికి వెళ్ళడం. కానీ ట్రంప్ దగ్గర మనం అది ఊహించడం మన అమాయకత్వం అవుతుంది. కానీ ఆవిడ మటుకు గట్టిగా నిలబడి ఆ మాత్రం మాట, అతి బలవంతమైనటువంటి భారతదేశాన్నే డొనాల్డ్ ట్రంప్ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి గ్రీన్లాండ్ని ఇతర కంట్రీలని ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం బలవంతమైన దేశం అనకండి, పెద్ద దేశం మనది అంతే. అన్నిట్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం బలంగానే ఉంది. అది వేరు విషయం. ఇప్పుడు ఈ రోజు అతను నువ్వు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటే నీ మీద సుంకాలు వేస్తాను అని బెదిరిస్తున్నాడు. అంటే మనం అతనికి ఎగుమతి చేయకపోతే ఎట్లా మన ఎగుమతులు ఏమైనా సరే అతనికి పంపాలి అనే ఉద్దేశంతో మనం ఎంతో కొంత మధ్యలో కొంచెం చమురు తీసుకోము అనే ఒక స్టాండ్. రష్యా నుంచి ఇప్పటికి కూడా భారతదేశం చమురుని కొనుగోలు చేస్తూ ఉంది కదా. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకి భయపడినటువంటి సందర్భం లేదు కదా. మధ్యలో ఆగింది, మధ్యలో ఆపి మళ్ళీ స్టార్ట్ చేసింది. అసలు ఇవన్నీ కాదు. నేను మన దేశాన్ని బలహీనం అని నేను ఒప్పుకోను, కానీ అలా అని బలవంతమైన దేశం అని కూడా నేను అనను. మన దేశానికి ఉండే శక్తి సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయి. అయితే ఆమె ఎందుకు అన్నది అనే దానికి వచ్చేసరికి ఏంటంటే, ఆ గ్రీన్లాండ్ అనే ఒక ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అపారమైన ఖనిజ సంపద దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి అసలు మొత్తం అసలు అది ఒక నిధి అనుకోండి, సహజ వనరులు ఉన్నాయి, అదొక ట్రెజరు. ఇప్పుడు ట్రంప్ ఎలా తయారయ్యాడంటే, మామూలుగా సముద్ర దొంగలు అంటారు, పైరేట్స్ అంటారు కదా, అట్లా ట్రంప్ ప్రపంచంలో నిధులు ఎక్కడున్నాయి, ఖనిజ సంపదలు ఎక్కడున్నాయి, అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఇట్లా సహజ వనరులు ఎన్ని ఎక్కడున్నాయి అని భూతార్థం వేసుకుని చూస్తున్నాడు. వాళ్ళ నాసాకి ఇదే పని, రెండో పని లేదు. ప్రపంచం మొత్తం మీద వాళ్ళ డేగ కన్ను, అమెరికాని డేగ కన్ను అంటారు, డేగ కళ్ళు వేసుకుని మొత్తం పహరా కాస్తూనే ఉంటది. ఏ దేశంలో ఏముంది, మనకు కావాల్సింది ఏముంది, దాన్ని చేజిక్కించుకోవటం ఎట్లా అనే విషయంలో అమెరికా ఎప్పుడు అదే పని అమెరికాకి. అంటే అమెరికా ధీమా ఏంటంటే, నేను బలవంతుణ్ణి కాబట్టి నాకు ఏమైనా చేసే హక్కు ఉంది, అది బెత్తం ఉన్నోడిదే బర్రె అనే టైప్లో మైట్ ఈజ్ రైట్. ఇప్పుడు ఆ దేశం చాలా ఆధునిక దేశము, అది ఇది అని మాట్లాడుకుంటారు, కానీ ఆ దేశం అంతా పాలకులంతా అనాగరికులు, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు అంత అనాగరికులు. అయితే ఒక బార్బేరియస్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. కోటు సూటు బూటు అన్నీ వేసుకోగానే వీళ్ళేదో సంస్కారవంతమైన మనుషులు అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళ బుర్రలో ఉన్నదంతా ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తాన్ని హస్తగతం చేసుకొని మొత్తం హాంఫర్ట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అమెరికా బుర్రలో గుజ్జు లేదు, మురికుందంటారు. కుయుక్తి. అసలు ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా నాకే కావాలి. బకాసురుడి టైప్ అనమాట. ఈ బకాసురుడికి ఎల్లలేవు, ఈ దేశం ఆ దేశం అని లేదు. అలాగే ఈ ప్రపంచం మొత్తం అన్ని దేశాలు కలిసి ఆమోదించుకున్న కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, కొన్ని ఈ ఒప్పందాలన్నిటిని పరిరక్షించే సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ అన్ని దేశాలు కలిసే పెట్టుకున్నాయి. కానీ వీడు అమెరికా వాడు ఏంటి అంటే, ఏ రోజు కూడా ఈ ఒప్పందాలని, ద్వైపార్షిక ఒప్పందాలు కానీ వేటిల్ని ఫాలో అవ్వాలని ఇష్టం ఉండదు అమెరికాకి. ఎందుకు ఇష్టం ఉండదు మరి? ఫాలో అయితే గనక, ఇప్పుడు పెద్ద లైన్ ఉందండి ఓ సినిమా హాల్ క్యూలో, లైన్లో నుంచుంటే టికెట్ వస్తుందో దొరుకుద్దో లేదో, అందుకని చెప్పి ఒక గలాటా సృష్టించి వీళ్ళందరూ తన్నుకుంటా ఉంటే సందులో సందని కొంతమంది ముందుకెళ్ళిపోయి టికెట్లు తీసేసుకుంటా ఉంటారు. ఈ తగాదా పెట్టింది వీళ్ళే స్ప్రెడ్ చేస్తారు. ఎక్కడో దొంగ టికెట్లు ఆ టికెట్లు అమ్ముతున్నారు, ఏదో ఒకటి స్ప్రెడ్ చేసేస్తారు. ఆ స్ప్రెడ్ చేసేసి అసలు ఇంకోటి కూడా చేస్తారు కొంతమంది. అయితే పాత రోజుల్లో బాక్సులు రాలేదంట,
అని ఒక పుకారు లేపేవాళ్ళు. అందరూ టికెట్ల కోసం కొట్టుకుంటున్న టైంలో అందరికి ఏంటంటే స్కాటర్ అయిపోతారు కదా, అరే ఏంటి బాక్స్ రాలేదా, మనం ఎందుకు అనవసరంగా ఇక్కడ లైన్లో నుంచుంటాం అని. వీళ్ళందరూ కొంచెం వాడు జారుకోగానే లైన్లో నుంచి టికెట్లు తీసుకోవటం, ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన కుచ్చితపు బుద్ధి, కుళ్ళు బుద్ధి టైపు. ఇది సాఫీ అయిన మనస్తత్వం కాదు, న్యాయబద్ధం కాదు. ఇవన్నీ కుయుక్తులు. అవన్నీ కుయుక్తులు. ఈ కుయుక్తులు అన్నీ అమెరికా దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పుడు నాటో దేశాల మధ్యలో కొన్ని ఒప్పందాలు, G8 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు, ఇట్లా రకరకాల ఒప్పందాలు ఉన్నాయి మనకి. జనరల్ ట్రేడ్ అండ్ టారిఫ్ అని ఇట్లా రకరకాలు అంతర్జాతీయ ఒప్పందాలు కావచ్చు, దేశంలో ఉండే ఒప్పందాలు కావచ్చు, ఒప్పందాలు ఉన్నాయి. వాటిని ఒప్పందం అంటే ఏంటి, ఇరుపక్షాలు ఒక అగ్రిమెంట్. ఒప్పందం అంటే ఏంటి, అగ్రిమెంట్. అగ్రిమెంట్ని ఇద్దరైతే ఇద్దరు, ముగ్గురైతే ముగ్గురు, నలుగురైతే నలుగురు, వీళ్ళందరూ కలిసి అంగీకరించాలి కదా. ఇప్పుడు ఒక 5 కలిసి, ఇంకొక 5 కలిసి, ఈ 10 మంది కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఒక అంగీకారానికి వచ్చారు, ఒక అంగీకార పత్రం రాసుకున్నారు. అట్లాంటిది నాటో. ఇప్పుడు నువ్వు ఆ అంగీకార పత్రంలో ఉన్న దాని ప్రకారం నేను ఫాలో అవ్వను, నేను తూచన్నాను. ఎందుకు అంటే నాకు అక్కడ కావాల్సింది ఉంది, ఓ మణి ఉంది, ఓ మాణిక్యం ఉంది, ఓ వజ్రం ఉంది, అది నేను తీసుకుని వెళ్ళాలి అంటే నేను మళ్ళీ ఈ కూటమిలో ఉంటే కుదరదు కదా, నాటో కూటమిలో ఉంటే కుదరదు కదా. అందుకని చెప్పి దానికి తిలోదకాలు ఇచ్చేయినా సరే, నన్ను ఎవరు ఏమనుకున్నా నాకేం పర్వాలేదు, నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లు అమెరికా ప్రయత్నిస్తుంది. ఎందుకు ఇంత అమెరికాకి ఇంత ఇలాంటి కుళ్ళు బుద్ధి ఎందుకు అంటే, ఇప్పుడు మనకు తెలిసిన ఒక వ్యక్తి కష్టపడి సంపాదించి జాగ్రత్త పెట్టుకుని తనకు అవసరమైనంత వాడుకుంటా, రేపటి కోసం అని ఆలోచించి కొంచెం జాగ్రత్త పెట్టుకుంటాడు. ఇంకోటి ఉంటాడు, ఆడు కష్టపడ్డో ఏమీ పడ్డో కానీ ఆడికి చాలా అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డబ్బులు సంపాదించినోడు చిన్న కారులో తిరిగితే, డబ్బులు సంపాదించినోడికి పెద్ద కారులో తిరగాలని ఉంటుంది. అలాగే విలాసాలు, హోటల్స్లో ఖర్చు పెట్టాలి, పెద్ద ఇల్లు కట్టుకుని అందరికీ చూపించాలి, ఇవన్నీ చేయాలనుకున్నాడు ఏం చేస్తాడు, ఈ డబ్బులు ఉన్నోడికి ఎట్లాగొట్లా టోపీ పెట్టి తీసుకుని వాడు సరదా పడిపోతాడు, వాడు అనుభవించేస్తూ ఉంటాడు అనమాట. ఇట్లా అమెరికాకి ఆ దేశంలో ఉన్న వనరుల కంటే కూడా ఎక్కువ వనరులు కావాలి వాళ్ళకి. అందుకని ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఎక్కడ వనరులు ఉన్నా ఆ వనరుల్ని డేగ కంటితో చూసి వనరులను సొంతం చేసుకోవటమే అమెరికా యొక్క లక్షణం. ఇప్పుడు వాళ్ళు గ్రీన్లాండ్లో చాలా సంపదలు ఉన్నాయి, వాటిని మనం కైవసం చేసుకోవాలి. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల మీద వాటికి కన్ను ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ లాటిన్ అమెరికా కంట్రీస్ అంటే క్యూబా, వెనిజులా, ఇట్లాంటి డెన్మార్క్, ఈ కంట్రీస్ అన్నమాట. వీళ్ళందరి దగ్గర వాళ్ళు పాపం జనాలు బాగా కాయ కష్టం చేస్తారు. ఇక్కడలాగా ఆయుధాలతో పని లేదనుకుంటారు వాళ్ళు. పెద్ద యుద్ధాల జోలికి కూడా వెళ్ళే మనుషులు కాదు వాళ్ళు. వాళ్ళ మానాన వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం చూసారా, ఆడెవడో కష్టపడతాడు, ఆడు రేపటి కోసం కొంచెం దాచుకుంటాడు, ఈడెళ్ళి అవి లాగేసుకుంటాడు అన్నట్లు. ఈ అమెరికానేమో ఉన్న రోజు ఉన్నట్లు ఖర్చు పెట్టేసేసి వీళ్ళ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఆ గ్రీన్లాండ్ మీద పడింది వాడి చూపు. అలాగే వెనిజులా దగ్గర కూడా ప్రపంచం మొత్తం చమురు దీని మీద 17% ఉంది. ఆ 17% ఆ చమురుని కూడా వాళ్ళు ఎఫెక్టివ్గా ఆ చమురుని భూమిలోంచి తీయట్లేదు. ఆ చమురుని తీసి ఇప్పుడు సప్లై ఎక్కువైంది అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్దిగా, ఎక్కువ సప్లై ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా ఆలోచించేది ఏంటంటే, డిమాండ్ సప్లై మీదనే ఎకానమీ అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సప్లై ఎక్కువైంది అనుకోండి, డిమాండ్ తగ్గిపోద్ది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే, కొంచెం ఏమంటారు, వెనకబడిన మనుషుల్లాగా, అంటే ఈ కొత్త శాస్త్ర సాంకేతికతను వాడకుండా చాలా జాగ్రత్తగా అవసరమైనంత వరకు తీస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు కావాల్సింది ఏంటి, అదేంటో ముందు తీయాలి బయటికి, చౌకగా తీసుకోవాలి, నిల్వలు తన దగ్గర పెట్టుకోవాలి. ఇది అమెరికా పన్నాగం. అందుకని వెనిజులా మీదకి వెళ్ళి ఆ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వేడీలేసి తీసుకెళ్ళిపోయింది, అతని భార్యని తీసుకెళ్ళిపోవటం అనకూడదు, కిడ్నాప్ అనాలి. ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చూసుకుంటే కనుక అది కిడ్నాప్ కేసు, నిర్బంధం. కిడ్నాప్ కేసు ముందైతే వెళ్ళి తీసుకొచ్చి నీ అధీనంలో పెట్టుకున్నావు అంటే అది కిడ్నాపేగా.
ఇప్పుడు అదే మన సమాజంలో లేదు అమెరికా సమాజంలో అయినా సరే ఒక పౌరుడు ఇంకొక పౌరుడిని గనక ఇలా తీసుకెళ్తే చట్టం ఏం చెప్తుంది? కిడ్నాప్ చేసా అంటది. మరి అలాంటప్పుడు ఒక దేశం అధ్యక్షుడు ఇంకొక దేశం అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం కరెక్టేనా? అంటే రాచరికం అనుకున్నాడేమో. పూర్వకాలంలో రాజులు అంటే ఒక రాజ్యాన్ని మీద దండెత్తి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని రాజుని బందీ చేసినట్లుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ ఇలా చేయడం వెనకమాల వనరులు ఒక్కటే కూడా కాదు, ట్రంప్ పైన చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళ దేశంలో. వాడు ఒకప్పుడు మెక్సికోకి గోడ కడతానని చెప్పాడు, కట్ల. అసలు అక్రమ వలసదారుని ఈ దేశంలో ఉండనివ్వను అన్నాడు, అది కూడా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు అక్రమ వలసదారులందరినీ పంపేసేస్తే గనక అమెరికా కుప్పకొలుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్లో చేశాడు, కొంతమందిని యుద్ధ విమానాల్లో తరలించేశాడు. తరలించినప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? వాడి దగ్గర జరిగిన నష్టం వాడు చెప్పుకోడు కదా. ఏమైందంటే ఈ సరైన పేపర్లు ఇవన్నీ లేకోకుండా అక్రమ వలసదారులాగా ఆ డింకీ పద్ధతిలో వెళ్ళిన వాళ్ళందరినీ ఏరి అస్సలు మరి ఏ పత్రం లేకోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ పంపించేశాడు కదా. వాళ్ళని పంపించేసేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే గంటకి $3 పనిచేస్తారు. ఏది డింకీ ద్వారా వచ్చిన వాళ్ళు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళని కాన్సన్ట్రేటెడ్ క్యాంపుల టైప్లో గుంపులుగా ఉంచి వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటారు. వ్యవసాయ క్షేత్రాల్లో కావచ్చు, లేకపోతే పాల కేంద్రాల్లో కావచ్చు, ఇట్లాంటి చోట పని చేయించుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు వాళ్ళకి దిక్కుమొక్కు లేదు. కానీ దానికంటే కొంచెం పై స్థాయి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం చేశారు, ఇంత పని చేయరు వాళ్ళు, వీళ్ళలాగా గొడ్డు చాకరీ చేయరు వీళ్ళు. అందుకని ఏం చేస్తారంటే గొడ్డు చాకరీ చేసే వాళ్ళని వీడు పంపించేశాడు ట్రంప్ ఫస్ట్, అంటే వాగ్దానం ఇచ్చిన దాని ప్రకారం పంపించేసేసరికి ఆ పై స్థాయి వాళ్ళు మేము ఇన్ని డబ్బులు అవసరం పడింది కదా, మేము ఇన్ని డబ్బులు చేస్తే కానీ పని చేయమన్నారు. వెంటనే పాల ధర పెరిగింది అమెరికాలో, కోడిగుడ్ల ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగిపోయేసరికి వాడు ఈ విధంగా విమానాల్లో ఎక్కించి పంపించడం ఆపేశాడు. మీరు గమనిస్తే ఎందుకు అంటే అసలు వీళ్ళందరూ లేకపోతే కుప్పకూలిపోతుంది అమెరికా. అసలు అక్కడ దాకా ఎందుకండి, ఒక్క భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజు గనక మొత్తం అందరూ ఒకే మాట మీద ఉండి పనిచేయటం ఆపేస్తే అమెరికా స్తంభించిపోతుంది. అంటే ఇంతమంది విదేశీయుల మీద నేను భారతదేశం గురించి చెప్పే చైనా అని ఇట్లాంటి దేశాలను కలిపాను అనుకోండి, అసలు ఇక అమెరికా ఏమీ లేనట్టు లెక్క. అయితే అందుకోసం ఏంటి అంటే ఇతను ఒక విఫల అధ్యక్షుడిలాగా తేలుతున్నాడు, విఫలం అయిపోయాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు అనిపించింది. ఈ టైంలో తను ఒక హీరోగా అవ్వాలి అంటే ఇప్పుడు ఈ మర్దోకుని తీసుకెళ్ళి పెడితే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఇదంతా చేస్తుంది మన కోసమే కదా. ఇప్పుడు న్యాయం అన్యాయం ఎవరికి కావాలి? మైట్ ఈజ్ రైట్ ఎవరికైనా కావాల్సిందే. ఇప్పుడు ఆ సహజ వనరులు అక్కడి నుంచి చమురు తీసుకొచ్చాడు అనుకో, మనకు తక్కువకి ఇస్తాడు కదా, చమురు రేటు తగ్గుద్ది కదా, మన కోసమే కదా చేస్తున్నాడు అంటే తప్పును కూడా ఒప్పు అనిపించే స్థాయిలో ఇతను పనిచేస్తున్నాడు. అందుకే ఆ దేశంలో వాళ్ళు ఎవరు అది తప్పు అనుకోవట్లా. ఇది సర్వసామాన్యం అనుకోండి. మన దగ్గరైనా సరే మోసాలు చేసి తండ్రి సంపాదిస్తుంటే పిల్లలు వద్దంటారా, భార్య వద్దంటదా? తీసుకురా, ఇంకొంచెం తీసుకురా అని అంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు అయితే అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవాళ నిన్న మర్దోకుని తీసుకొని వచ్చి హీరోలాగా ఫీల్ అయిన ట్రంప్కి ఆమె డెన్మార్క్ ఆవిడ సవాల్ విసిరింది. అంటే గ్రీన్లాండ్స్ని గనక ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీనం చేసుకుంటే నాటోకి అంతమేం చెప్తున్నారు. అదే మరి ఇప్పుడు నాటో ఒప్పందం ప్రకారం ఇట్లాంటి పనులు చేయడానికి వీల్లేదు. అసలు అక్కడ దాకా ఎందుకండి, ఐక్యరాజ్య సమితి ఉంది, ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది నువ్వు చేసిన తప్పు మర్దోకుని అట్లా తీసుకురావటం అని. ఐక్యరాజ్య సమితి అంటే ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే కొంచెము నీతి న్యాయం ఉన్న నాయకులు ఉన్నప్పుడు సంస్థల మాట కూడా వింటారు. ఇప్పుడు ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇట్లాంటి నాయకులు ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో వేరు, ఆ ఒప్పందాలకు కానీ ఆ సంస్థలకు కానీ అసలుకే ఎసరు లేకోకుండా ప్రవర్తించేవాళ్ళు. పైగా ఏదైనా ఒక దేశం అట్లా చేస్తే గనక అందరూ గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అవును వీలైతే మనకు కూడా ఏదైనా ఉపయోగం ఉండొచ్చు కదా అనేలాగా తయారయ్యారు.
అయితే ఆవిడ ధైర్యంగా ఇచ్చిన స్టేట్మెంట్కి ఆవిడేం మూల్యం చెల్లించబోతుందో. ఓకే. ఇప్పుడు మద్దోక్ కూడా అలాగే మాట్లాడాడు కదా. ఇప్పుడు మద్దోక్ తర్వాత ఒక వేరే ఆమె వచ్చింది. ఆమె వచ్చి నీకు కూడా ఇదే గతి పడుతుంది, ఇంతకంటే దారుణమైన గతి పడుతుందని ట్రంప్ హెచ్చరించాడు. హెచ్చరించేసరికి ఆవిడ మీ ఇష్టం అండి, మీరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం అనేది దారికి వచ్చేసింది. అయిపోయింది, వెనిజులా పరిస్థితి అయిపోయింది. కొంతమంది ఉద్యమకారులు ఉద్యమిస్తానే ఉన్నారు, అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, రోడ్డు మీదకి వచ్చారు. కానీ అధ్యక్షురాలే ఒక రకంగా ఏమన్నది, అసలు ఇంకొక ఆమె అవ్వాలంట లెక్క ప్రకారం, ఆ ముందు లైన్లో. కానీ ఆమె అప్పుడు ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తాను అంటే ఆయనకి ఇప్పుడు వెంటి నేను అర్హురాలని అందంట. అందుకని ఇప్పుడు ఆవిడ దేశాధ్యక్షురాలని చేయనీకోకుండా ఆమెని ఇంకొక అతను మొత్తం హస్తగతం చేసేసుకున్నాడు ట్రంప్. అది ఒక సామంత దేశంలాగా తయారైపోయింది ట్రంప్కి. మరి ఇప్పుడు ఈ డెన్మార్క్ ఆవిడని కూడా, ఎందుకంటే అతని దగ్గర సాయుధ సంపత్తి ఉంది, అంటే సైన్యం ఉంది, పైగా నేను చేసేది తప్పు అయినా సరే నేనే కరెక్టు అనే ఒక మొండితనము మూర్ఖత్వం ఉంది. ఇప్పుడు మొండివాడు రాజు కంటే బలవంతుడని ఊరికినే అన్నారా? ఇలాంటి వాళ్ళకి ప్రకృతో కాలమో సమాధానం చెప్పాల్సిందే తప్పితే ఈ ఒప్పందాలు ఇవేమీ సమాధానం చెప్పవు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.